క్లారిటీగా వస్తుంది మొత్తం వైట్ అండ్ వైట్ కాబట్టి. ఈరోజు సూర్యాపేట జిల్లా ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, నాతోటి వ్యాపారులకు, మరి జిల్లా అధికారులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కొరకు బడ్జెట్ లేదని ప్రజల నుండి ఎల్ఆర్ఎస్ కోసం, డబ్బుల కోసం ఎల్ఆర్ఎస్ అమలు చేయడం జరిగింది. మరి ఎల్ఆర్ఎస్ అమలు చేస్తే సామాన్య ప్రజలు, మరి అధికారులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు, తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. మరి ఎక్కడో కోర్టు కేసు ఉంటే, ఎక్కడో పొరంబోకు స్థలం ఉంటే, మరి 20-30 ఏళ్ళ నుంచి వెంచరేసినటువంటి పాస్బుక్ పట్టావలాంటి ఉన్నటువంటి మరి ప్రజల యొక్క ప్లాట్లు కొనుక్కొని వాళ్ళు ఎల్ఆర్ఎస్ కడదామని పోతే, ఒకసారి నెంబర్ ప్రైవేటెడ్ అని ఉంటే ఒక సూర్యాపేట జిల్లా మొత్తం కూడా ఈనాడు ఆఫీసు, జనగం ఎక్స్ రోడ్డు, అవి కూడా మొత్తం ప్రైవేటెడ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఏరియా ప్రైవేటెడ్ అని పెట్టడం జరిగింది. ప్రైవేటెడ్ పెట్టడం అంటే ఎల్ఆర్ఎస్కు నిషిద్ధమైనట్టు దాని యొక్క వాదన. మరి ఈయన ప్రజలు వచ్చి ఇక్కడికి వచ్చి అధికారులకు వచ్చి చెప్పుకుంటే, మా పరిధిలో లేదు, అది సబ్ రిజిస్టర్ కాడికి పోవాలి, సబ్ రిజిస్టర్ కాడికి పోతే సబ్ రిజిస్టర్ మా పరిధిలో లేదు, ఆర్ఐ కాడికి పోవాలి, మా పరిధిలో లేదు, అది ఎంఆర్ఓ కాడికి పోవాలి, మరి ఆయన డిఓ కాడికి పోవాలి, ఈ ఇరిగేషన్ కాడికి పోవాలి, మరి జిల్లా కలెక్టర్ కాడికి పోవాలని చెప్తున్నారు. మా ఆస్తులు మేము ప్లాట్లు కొనుక్కుంటే ప్రజలు ఏమంటున్నారు, మా ఆస్తులు మా భూములు మేము కొనుక్కుంటే నీ యొక్క రాజ్యాంగం లేకపోతే భారత రాజ్యాంగంలో నువ్వు ఆపడానికి నీకెక్కడ అక్కని ప్రజలందరూ కూడా లబోదీపం అంటున్నారు. మీ ఆస్తులు డబ్బులు పెట్టి మీకు ప్రజలు కొనుక్కున్నారు, మీ ఆస్తులు ఏమైనా కొనుక్కున్నారా, మీ అధికారులు ఏమైనా సొత్తు ఏమైనా కొనుక్కున్నారా, లేకపోతే రాజ్యాంగంలో ఏమైనా మీకు ఉన్నదా? ప్రైవేట్ పెట్టడం ఒక్కసారి నెంబర్ తప్పు ఉంటే అధికారులు మేలు పెట్టుకోవాలి, ఒక అధికారి నుంచి ఇంకో అధికారికి మేలు పోవాలి. అంతేగాని సామాన్య ప్రజలు ఆయన కాడికి ఈయన కాడికి ఇంతమంది కాడికి పోయి కాళ్ళెరగలే తిరగాలనా? ఒక సినిమాలో, ఠాగూర్ సినిమాలో కనుక వైద్యం కోసం పోతే అక్కడి నుంచి అక్కడికి ఒక సామెత లెక్క ఉన్నది. ప్రజల బాధలు అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి నిర్ణయించుకుంటున్నా. తక్షణమే ప్రజలకు న్యాయం జరగాలి. ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేక సిబ్బందిని పెట్టాలి. ప్రజలు ఏమైనా అమాయకులా? ప్రజల ఆస్తులు ఏమైనా దోచుకుంటారా? ప్రజలు రక్తం తాగుతారా? ఎక్కడో కాలు ఉంటే ఇక్కడనే కాలు ఉందని డబ్బులు ప్రలోభాలకు గురవుతున్నారు. 4-5 సార్లు తిప్పుతారికే కొద్దిగా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేమేమంటున్నాం అంటే ఒకటే అంటున్నాం, ఒక సరి నెంబర్ ప్రైవేట్ ఉంటే ఆ సరి నెంబర్ వరకే బ్లాక్ చేసుకోండి. అంతేగాని 1000 ప్లాట్లు, 100 ప్లాట్లు మీకు ఎక్కడ హక్కు ఉందని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా అడుగుతున్నా, మీరు తక్షణమే ఒక అధికారిని ఇక్కడ లెటర్ పెట్టండి. అధికారి పోయి అది ప్రైవేట్ ఉందా లేదా, లేకుంటే వాడిని బ్లాక్లను తీసేసి ప్రైవేట్ తీసేయండి. అంతేగాని ఇది మా పరిధిలో లేదు, అది వాళ్ళు పెట్టిర్రు, వీళ్ళు ఒక్కొక్క కేసు ఉంటే నువ్వు అన్ని సరి నెంబర్లు పెడతానికి మీకు హక్కు ఎక్కడిది? ఒకరి ప్రైవేట్ ఆస్తులను జప్తు చేయడం అది కరెక్ట్ కాదు కదా. రెవెన్యూ చట్టపరంగా మీకు ఉన్నటువంటి అధికారులు మీరు వినియోగించుకోండి. ఇక్కడ సూర్యాపేట కమిషనర్ గారికి చెప్తున్నా, ప్లానింగ్ అధికారి గారికి చెప్తున్నా, ఇరిగేషన్ అధికారి గారికి చెప్తున్నా. మేము చాలామంది కూడా మా దృష్టికి, మా సూర్యాపేట జిల్లా అసోసియేషన్ కార్యాలయానికి చాలామంది ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలకు ఎల్ఆర్ఎస్ కోసం వస్తే ప్రత్యేక సిబ్బందిని పెట్టి వారికి ఇమీడియట్లీ పరిష్కారం అంటే చూడాలి. అరే రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులుగా బడ్జెట్ తక్కువ ఉంది, ఎల్ఆర్ఎస్ కట్టుకోమని ఒక పక్క ప్రభుత్వాలే చెప్తుంటే, మరి ఇక్కడ అధికారులు ప్రలోభాలకు గురై ఈ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా జరుగుతున్నా. తక్షణమే ప్రజల యొక్క కోరికలు, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజల సమస్యలు పరిష్కారం కాలే. బిల్డింగ్ పర్మిషన్ కానివ్వండి, ఇంటి నెంబర్ కానివ్వండి, ఇక ఇతరత్ర సమస్యలు ఉంటే ఒకరి నుంచి ఒకరికి ఒక ఫిర్యాదు చేసుకోవడం కాకుండా ఒక కమిషనర్ గారు దానికి చర్యలు తీసుకొని సూర్యాపేట జిల్లా ప్రజానికి ఒక మంచిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ప్రజలకు కానీ సమస్యలను పరిష్కరించి అందుబాటులో తేవాలని నేను ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. ప్రైవేట్ అనేది తక్షణమే ఎక్కడ కోర్టు కేసులు ఉన్నాయి మొత్తం కూడా తీసేసి ఎక్కడ ఉన్నదో అక్కడే పెట్టాలి, కానీ మిగతా పెట్టకూడదని సందర్భంగా తెలియజేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారు మరొకసారి తక్షణమే అధికారులపై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అధికారులను సస్పెండ్ కూడా చేయాలి, అవసరమైతే చేయాలి. ప్రజలకు న్యాయం జరగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా రియల్ ఎస్టేట్ ఈ సందర్భంగా ఇక్కడ మా రియల్ ఎస్టేట్ వ్యాపారి పట్టణ అధ్యక్షుడు రియల్ ఎస్టేట్ పట్టణ దివంగత సత్తంగౌడ్ గారికి, మరి అదేవిధంగా మరి దంతాల రాంబాబు గారికి, ఇక్కడ సురేందర్ రెడ్డి గారికి, మా ప్రధాన కార్యదర్శి గారికి, ఇక్కడ గారికి చాలామంది ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. వారి